ఆత్మీయతను బట్టి మొట్టమొదటిగా దేవుని వందనాలు చేస్తున్నాను. అదే రీతిగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మనము ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏం చేయబోతున్నాడు అనేది ఆలోచిస్తుంటారు అని నేను అనుకుంటున్నాను. గతంలో ఎన్నో సమస్యలు చూసినాం అని అక్కడ మనకు చాలా వివరంగా చెప్పింది. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో, మనము ఎట్లుండాలి, మన భవిష్యత్తు ఎట్లుంటుంది అని ప్రతి ఒక్కరూ ఆతృతతో వేచి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థిస్తాం. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా దేవా, జీవం గల యెహోవా దేవా, ఈ సమయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రభువా, మాట్లాడుకోవడం నేను కాను, మీ చిత్తమే జరిగించండి. నా మాటలు కావు ప్రభువా, మీ మాటలే వినిపించండి. మా అభిప్రాయం కాదు ప్రభువా, మీ అభిప్రాయమే జరిగించండి. చేరిన ప్రతి బిడ్డ తన మనస్సును నీపై ఉంచి ఈ వాక్యాన్ని వినుటకు కృప చూపండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని, సమస్త విషయంలో మీ చిత్తాన్ని జరిగించుమని మా కొరకై తిరిగి రానైన జీవం గల యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం దేవుడు ఈ సమయంలో మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని ఒకసారి గమనించినట్లయితే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము ఒకసారి చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా, సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. మన జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త సమస్య, ప్రతి సంవత్సరము ఒక సొల్యూషన్ కూడా దేవుడిస్తున్నాడు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి జీవితాలలో సమస్యలు చూస్తున్నారు, సంతోషాలు చూస్తున్నారు, వాటికి పరిష్కారం కూడా దేవుడు చూపించినాడు అని నమ్మినారు. నేను అనుకుంటున్నాను, మనము మన అభిప్రాయాలు ఎన్నో ఉంటాయి, కానీ వాటన్నిటికీ దేవుడు ఒక పరిష్కారం చూపించాడు అని ఫైనల్గా ఒక అభిప్రాయానికి వస్తాం. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు సంవత్సరాలు గడిచే కొద్దీ తన కార్యమును నూతన పరచుము దేవా అని హగ్గై ప్రవక్త ఈ సందర్భంలో చెప్తున్నాడు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే అదే రీతిగా అసలు దేవుని కార్యాలు ఎట్లుంటాయి, దేవుడు ఏ రీతిగా తన కార్యాన్ని మన జీవితాలలో చేస్తాడు అని మనం ఒకసారి గమనించినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము ఒకసారి మనం గమనించినట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, సమస్యలను ఎన్నో చూసిందాం, కానీ వాటన్నిటినీ ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ సంవత్సరంలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడే, పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మనచును, మీరు దానిని ఆలోచింపరా. యాక్చువల్గా మనము దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం సన్నగిలుతుంది అంటే, మనము గతంలో సమస్యలన్నీ చూసి చూసి విసిగిపోయింటాం. మనము మన పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్పిన వాక్యాలు కూడా వింటుంటాం.
శ్రమ దినమున నేను కృంగిన ఎడల చేత కాని వారని అవుదును. అసలు శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోయింటాం. అవన్నీ ఈ సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మరచును, మీరు దాన్ని ఆలోచింపరా. అట్ ది సేమ్ టైం దేవుడు ఏమన్నాడంటే, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. అరణ్యంలో ఒక వే అంట. అసలు అరణ్యంలో మనం గమనించినట్లయితే ఒకసారి ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే మనం ఎక్కడికి పోతామో మనకు తెలియదు ఉంటారు. ఇక్కడ నేను నల్లమల్ల ఫారెస్ట్లోకి పోతే ఒకసారి చూద్దామని పోతే తర్వాత ఎక్కడికి పోతామో మనకు తెలియదు ఉంటాడు. కానీ దేవుడు అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. అసలు ఎడారిలో నదులు అంట. అసలు దేవుని గురించి మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడా అనేది కూడా ఒకసారి మనకు వెళ్తుంది. ఇంకా మనం నాహూము గ్రంథంలో గమనించినట్లయితే, నాహూము గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకములు అందరి నివాసులందరూ వణకుదురు. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే ఇక్కడ గమనించినట్లయితే, ఆయన సముద్రము గద్దించి ఆరిపోజేయును. 4వ వచనం గమనించినట్లయితే, సముద్రమును గద్దించి ఆరిపోజేయును. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. అలాంటప్పుడు మనం ఎట్లుండాలి అని ఒక్కసారి గమనించినట్లయితే, అదే సందర్భంలో దేవుడు బైబిల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. మనము బైబిల్లో మనం చూసినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు యుద్ధాల రీతిగా కానీ వ్యక్తుల జీవితాలలో కానీ చేసిన కార్యాలన్నింటినీ మనం ఒక్కసారి గమనించినట్లయితే, హిజ్కియా రాజు గురించి మనము 2వ రాజుల గ్రంథము ఒకసారి గమనించాలి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. ఈ హిజ్కియా రాజు 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలు రాజు ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరములో యూదా రాజు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలును ఆరంభించాడు. ఫస్ట్ ఆయన ఏలును ఆరంభించినాడు 18:1. ఆ తర్వాత అతను 5వ వచనం, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు హిజ్కియా. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచినాడో ఆటోమేటిక్గా ఆయనకు 7వ వచనం వచ్చినప్పుడు, కావున యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు అతనికి తోడై ఉన్నప్పుడు ఆయన ఎంత దేవుడు ఎప్పుడైతే హిజ్కియాకు తోడై ఉన్నాడో దేవుడు ఎంత అద్భుత రీతిగా ఆయనకు తోడై ఉన్నాడంటే, అదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో 27వ వచనంలో హిజ్కియా రాజు మీద యుద్ధము ప్రకటిస్తాడు. అష్షూరు రాజు యుద్ధము ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు అదే 7వ వచనంలో అతను తిరుగుబాటు కూడా చేస్తాడు అష్షూరు రాజు మీద. తర్వాత రబ్షాకే వచ్చి అసలు నీ పరిస్థితి ఏమి అనేది ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు హిజ్కియాకు. రబ్షాకే వచ్చి 18వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయా జనముల దేవతలలో ఏదైనాను తమ దేశపు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హామాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, ఏనాయివా అనువాద దేవతలు ఏమాయను, ఇట్లా దేవతల గురించి ఆయన చెప్తున్నాడు. అష్షూరు రాజు పంపించిన సేవకుడు ఏమంటాడంటే, నువ్వు యెహోవా మాట విని
హిజ్కియాను చాలా భయపడిస్తున్నారు. నువ్వు ధైర్యం చెప్పు అని అన్నప్పుడు ఆ యెషయా ఏం చేస్తున్నాడంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు. వాళ్ళు ఎన్నో అన్నారు, థ్యాంక్స్, నో ప్రాబ్లం, కానీ నువ్వు భయపడవద్దు. ఎంత ఆధారకరమైన మాట అనేది. దేవుడు అసలు అవతల వ్యక్తి ఎంత అరుస్తుంటే కూడా దేవుడు ఏమంటున్నాడు, నువ్వేం భయపడదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అశ్షూరు రాజు ఇంకొకసారి హిజ్కియా దూతలు పంపి మళ్ళీ అదే ఆ రాజు ఏం చేయలేదు, ఈ రాజు ఏం చేయలేదు, అసలు నీ చేత ఏమైతే అన్నప్పుడు నెక్స్ట్ హిజ్కియా ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థించాడు. దేవుడికి ప్రార్థించినప్పుడు అంతటా 30వ వచనం, 19:30 వచనం, అంతటా ఆమోదు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఎప్పుడైతే హిజ్కియా దేవుడు ప్రార్థించాడో ఇమ్మీడియట్ గా యెషయానే హిజ్కియా యొద్దకు వర్తమానం పంపాడు. ఏమనంటే, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజైన దర్యాను విషయమై నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి విన్నాను. అతని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, మన సమస్యను ఎప్పుడైతే దేవుడికి చెప్తామో, ఆటోమేటిక్గా దేవుడు ప్రవక్త ద్వారా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి 32వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి అశ్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు. అంతవరకు ప్రగల్భాలు పలికిన ఆ అశ్షూరు రాజు గురించి దేవుడు ఏమంటున్నాడే, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైనా దానికి కనపరచడు, దాని ఎదుట మట్టి దీప కట్టడు. ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గమే అతడు తిరిగి పోను. ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రజలు గమనించండి, దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో ఒక్కసారి గమనించినట్లయితే, అశ్షూరు రాజు అసలు అవతల వ్యక్తులకు ఛాలెంజ్ చేస్తున్నాడు. హిజ్కియా రాజు ఛాలెంజ్ చేస్తే దేవుడు ఒక్కటే సింపుల్గా ఒకటే అనుసరించాడు. ఏమంటాడంటే, ఈ పట్టణంలోనికి అశ్షూరు రాజు రాడు. మనం గమనించాల్సింది ఏమంటే, మనకి ఏ సమస్య కూడా రాదు అని ఒక కాన్ఫిడెన్స్తో మనం ఉండాలి. ఎప్పుడు ఉంటామో దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడే మనము ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే రీతిగా కింద గమనించినట్లయితే ఇది చాలా నాకు ఆశ్చర్యకరమైన ఈ వచనం ఏమంటే, ఆ రాత్రియే ఎప్పుడైతే దేవుడు అశ్షూరు రాజు రాడు అని చెప్పిన ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి జంతు బిడ్డలు చొచ్చి 185,000 మందిని హతము చేసిన ఒక దేవత వచ్చిందట. సారీ, ఒక దూత బయలుదేరి, ఒక దూత వచ్చి, యెహోవా తరపున ఒక దూత వచ్చి అశ్షూరు రాజు దండు పేటలో వచ్చి 185,000 మందిని హతము చేసిన. ఒకటే రాత్రి ఎంతమంది హతమైనారంటే దూత చేతిలో 185,000 మంది. ప్రియులారా గమనించండి, దేవుని అద్భుత కార్యాలు అలాంటివి ఉంటాయి. మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అవతల వ్యక్తులు ఏమేమో అంటారు, కానీ ఎన్నో సమస్యలు వస్తుంటాయి, కానీ దేవుడు మనకు తోడే ఉన్నాడు కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేయలేని రీతిగా, అంటే సమస్య మనకు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సమస్య ఎట్లుంటుందంటే చాలా భయంకరంగా మనము ఆ సమస్యను ఫేస్ చేయలేనంతగా ఉంటుంది. కీర్తనల గ్రంథం మనం గమనించినట్లయితే కీర్తనలు 39వ అధ్యాయం, కీర్తనలు 39వ అధ్యాయం, దావీదు కూడా ఒక సమస్య ఫేస్ చేస్తాడు. దావీదు ఏమంటున్నాడంటే, అయినను నా విచారము అధికమాయను. అసలు దావీదు మహారాజే ఏమంటాడంటే, అయినను 39
మొదటగా నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారం అధికమాయను, నా గుండె నాలో నిలుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను నా మాట నోరారా పలికితిని, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. అసలు నా దినములు అంటున్నాడు ఆయన. యెహోవా నా అంతం ఎట్లుండినని ఏ స్థితికి వచ్చినాడంటే కృంగిపోయిన స్థితికి వచ్చాడు. నా అంతం ఎట్లు పెడుతున్నాను దేవా. అసలు అంత భయంకరమైన పరిస్థితిలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు దావీదుని కాపాడాడు. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు చేసే కార్యములు మన జీవితంలో చాలా చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్లో ఇంకొక మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే సిరియన్లు ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయాలని వచ్చినారు. సిరియన్లు ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయాలి అని అనుకొని 6వ వచనం గమనించినట్లయితే సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండు పేద ఉంచుతామని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే సిరియా రాజు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేలీయుల మీద యుద్ధం చేద్దాం, ఆ ఇజ్రాయేల్ రాజ్యాన్ని కూడా మనము స్వతంత్రించుకుందాం అనుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ విషయం ఏమంటే ఇజ్రాయేలు రాజు అయితే ఆ దైవజనుడు, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజులకు వర్తమానం పంపి ఫలాని స్థలములకు నీవు పోవద్దు. ఇక్కడ ఇజ్రాయేలీయుల తరపున ఒక దైవజనుడు ఉన్నాడండి. ఎవరు అంటే ఆ దైవజనుడు ప్రవక్త ఎలీషా. ఎవరు దైవజనుడు అంటే ప్రవక్త ఎలీషా. ఎలీషా ఏమంటున్నాడంటే ఇజ్రాయేల్ రాజుతో ఫలాని సిరియన్ల దండు ఫలాని ప్లేస్కి వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అంటే ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎప్పుడైతే పోకుండా తర్వాత అప్పటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిందంట. ఇజ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలంలో పంపే సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. సో ఎప్పుడైతే ఎలీషాకు ఆ ప్లేస్కు పోవద్దు అని చెప్పినాడో ఆటోమేటిక్గా ఆయన పంపకుండా తన జనులను రక్షించుకొనెను. ఇట్లా మాటి మాటికి జరుగుతుంది. మాటి మాటికి వాళ్ళేమో ఆ ప్లేస్కు వస్తున్నారు, కానీ ఇక్కడ ఎలీషానేమో ఆ ప్లేస్కి పోకుండా వాళ్ళని కాపాడుతున్నాడు. ఇట్లా జరిగేటప్పుడు అసలు సిరియా రాజు డౌట్ వచ్చింది. అసలు ఏంటి ఈ సిచ్యువేషన్? నేనేమో పలానా ఏరియాకు పోతే వాళ్ళు దొరుకుతారు, వాళ్ళని యుద్ధం చేసి ఆ ప్లేస్ నేను స్వతంత్రించుకోవాలి అనుకుంటే, కానీ ఇక్కడ అంత రివర్స్ జరుగుతుంది. అసలు మన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చెప్తున్నారా అని అన్నప్పుడు అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ సిరియన్ల ఆ రాజ్యంలో ఉన్న ఒకడు సేవకుడు ఏమంటున్నాడంటే అతని నా ఏలినవాడ 12వ వచనం గమనించండి. అతని సేవకులో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇజ్రాయేల్ రాజు పక్షమున ఎవరు లేరు కానీ, ఇజ్రాయేల్ పక్షమున ఎవరు లేరు కానీ ఇజ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలునకు తెలియజేసినను. ఇక్కడ ఒక్కటి గమనించండి, ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు. ఎక్కడ అనుకునేది? వాళ్ళ అంతఃపురంలో అనుకున్న మాటలు ఎలీషా ప్రవక్తకు తెలుస్తున్నాయండి. ఎంత అద్భుతకరమైన దేవుడు కదా. ఎక్కడో అంతఃపురంలో జరిగే ఆ మాటలు దేవునికి తెలిసి దేవుడు విని ప్రవక్త ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఎంత అద్భుతం!
దేవుడి యొక్క మనకు విశ్వాసం రావడం లేదు. అట్ ది సేమ్ టైం అక్కడ అదే అట్లా చేసిన తర్వాత ఒకటేసారి రాజుకు ఏమనిపించిందంటే, అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్టు నీవు వెళ్ళి అతను చూసి రమ్మని చెప్పారు. అసలు ఇది రాజు పరిస్థితి. ఒకటేసారి అతను ఎక్కడున్నాడు, ఆ రాజు ఎక్కడున్నాడు కనుక్కొని రావాలి అంటే మన చోట ఉన్నాడు అన్నారు. సరే అండి, ఒకటేసారి సైన్యం కూడా ఆ చుట్టూ అక్కడ ఆ ప్లేస్ వచ్చేసింది. వీళ్ళుండే ప్లేస్ చుట్టూ చేరింది. ఎవరు? సిరియన్ రాజుల యొక్క సైన్యము ఎక్కడైతే ఇజ్రాయేలు రాజు ఉన్నాడో ఆ ప్రదేశం చుట్టూ చేరినప్పుడు అతడు ఆ దైవజనుడైన అతని పనివాడు ఎప్పుడైతే అంతకుముందు మనకు 14 వచనం, కాబట్టి రాజు అతనికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణములను చుట్టుకొనగా, ఇక్కడ వీళ్ళు ఉన్న సిరియన్లు ఇశ్రాయేలు పట్టణములు నలుదిశలా చుట్టుకున్నారు. అప్పుడు ఇక్కడ గమనించినట్లయితే దైవజనుడైన అతని పనివారు పెద్దల లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యములు పట్టణము చుట్టుకొని ఇంట కనబడేను. ఎలీషా యొక్క ఒక పరివాడు దైవజనుడు బయటికి వచ్చి చూస్తే చుట్టూ సిరియనుల యొక్క గుర్రాలు రథాలన్నీ చుట్టూన్నాయి. ఒక్కసారి భయపడిపోయినాడు. సిచ్యువేషన్ భయపడి అతను ఎలీషా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, అంతటా అతను పనివాడు, అయ్యా నా ఎరిగిన వాడా, మనం ఏమి చేయడం ఆ దైవజనుడితో అనగా. అందరూ మనల్ని చుట్టుముట్టినారు. అసలు మనం ఏం చేద్దాం ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇంతకుముందేమో ఆ ప్లేస్ పోదు అని చెప్పినావు, మేము ఎవ్వరము పోలేదు అక్కడ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళే డైరెక్ట్ మన కాడికి వచ్చినారు మనం చెప్పాలంట. మనం ఏం చేయాలంటే, అతడు భయపడవద్దు. ఇక్కడ ఎలీషా ఒక మాట అంటున్నాను, చాలా అద్భుతకరమైన మాట. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవాడు వాని కంటే అధికులై ఉన్నారని చెప్పి, మన పక్షం ఉన్న యెహోవా దేవుడు వాని కన్నా అధికులమై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్టు దయచేసి వీని కళ్ళు తెరువమని. యెహోవా దేవా వీడు చూచినట్లు, ఎవరు? తన సేవకుడు చూచినట్లు వీరి కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసేది కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండిగా చూచెను. ఎంత అద్భుత రీతిగా దేవుడు ఎలీషా చుట్టూ పెట్టాడండి. గమనించి మళ్ళీ ఒకసారి చదువుతాను. వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిగా చూచెను. చాలా ఆశ్చర్యం. అసలు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, మనకు చూసేవి జస్ట్ ఈ లోకానికి సంబంధించినవే చూస్తున్నాం. ఎప్పుడైతే మనం లోకానికి సంబంధించి చూసి లోకాల్లో మనం జీవిస్తున్నామో అంతవరకు దేవుని కార్యాలను మనం గమనించలేము. అట్ ది సేమ్ టైం దేవుని శక్తిని కూడా మనము పొందలేము. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో, మన అప్పుడంటారు, అరే నేను చూస్తుంది కదా, నన్ను నేను పలకలేదు అంటారు. కానీ అప్పుడు మన బ్రెయిన్ ఎక్కడో ఉండదు. ఒకసారి మన బ్రెయిన్ చూడలేదు. కానీ దేవుడు ఇక్కడ అదే చూపిస్తున్నాడు, మన కన్నులు తెరువు ప్రభువా. అసలు ఒకసారి ఇతనికి కన్నులు తెరువు అంటే దేవుడు కన్నులు తెచ్చినప్పుడు అతను ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి చూచెను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఆ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాకు వేడుకగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొక్కెను. ఎలీషా ప్రవక్త ఏం చెప్తే దేవుడు అది చేస్తున్నాడు అంతే. ఎందుకు చేస్తున్నాడు? ఎలీషా ప్రవక్త చెప్పినట్లు అంటే ఎలీషా ప్రవక్త దేవుని చిత్తానుసారం నడుస్తున్నాడు కాబట్టి దేవుడే ఆయనను ఎన్నుకున్నాడు ఒక ప్రవక్తగా. సో ఎప్పుడైతే దేవుని చిత్తానుసారం మనం నడుస్తామో
షోమ్రోనును ముట్టడి చేశాడు. 6వ అధ్యాయం అదే రీతిగా 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే షోమ్రోనును ముట్టడి చేస్తున్నాడు. అప్పుడు కూడా షోమ్రోనును ముట్టడి చేసినప్పుడు పెద్ద క్షామము వచ్చేసింది, పెద్ద క్షామము. ఒక్కసారి మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం షోమ్రోనును ముట్టడి చేసినప్పుడు ఆ 6వ అధ్యాయంలో గమనించినట్లయితే రాజైన బెనాదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి చేసెను. ఆ ముట్టడి చేసినప్పుడు గొప్ప క్షామము కలిగింది, గొప్ప క్షామము కలిగింది. ఆ గొప్ప క్షామము కలిగినప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే, ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అంతటా సిరియా రాజైన బెనాదు తన సైన్యంతో సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి చేశాడు. అప్పుడు షోమ్రోను గొప్ప క్షామం కలిగింది కదా. గాడిద యొక్క తల 80 రూపాయలకు, పావులకు పెట్టి 5 రూపాయలకు అమ్మబడేను. అసలు ఎంత చీపు దొరికేది కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది క్షామం వచ్చినప్పుడు. ఒక స్త్రీ రాజును చూచి 25వ వచనం, ఒక స్త్రీ రాజును చూచి రాజు అయిన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయట రాజు విని యెహోవా నీకు సహాయం చేయని నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయను అన్నాడు. క్షామం వచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితి వచ్చినాయి, తినడానికి తిండి లేదు. ఆ పరిస్థితుల్లో ఒక స్త్రీ రాజును చూసింది. రాజును చూసి రాజు మా ప్రభువా నువ్వు మాకు ఏదో ఒక రకంగా సహాయం చేయన్నాడు. అసలు అప్పుడు రాజు ఏమంటాడే, యెహోవా నీకు సహాయం చేయని నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేస్తా. దేవుడే సహాయం చేయాలి. ఈ క్షామ సమస్య నుండి దేవుడే సహాయం చేయాలి, కానీ నేనేం చేయలేనప్పుడు దేవుడు అప్పుడు ఆ స్త్రీ అసలు అని చెప్పి నీ విచారం కారణం ఏమని అడిగినాడు. అసలు నీ ప్రాబ్లం ఏమమ్మా అన్నాడు. అప్పుడు ఆమె చెప్పిన ఆ క్షమము ఒకసారి గమనించండి. ఈ స్త్రీ నన్ను చూచి నేను ఆహారం ఒక్క పైన గమనించినట్లయితే యెహోవా నీకు సహాయం చేయను, నేను నీకు సహాయం చేయను, కలములో నేను ద్రాక్షారసం ఇచ్చి సహాయం చేయడం వలపని చెప్పి నీ విచారణ కారణం అడగగాని ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారములకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుము అని చెప్పినప్పుడు ఈరోజు నీ బిడ్డని ఇవ్వు మనం తిందాం, రేపు మనం తినాలంటే నా బిడ్డని ఇస్తాను అని ఒక స్త్రీ చెప్పిందట. అప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తిందిమే. ఎంత క్షామం అండి. అసలు తన కూతురునే వంట చేసుకొని తిందట. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మేము నా బిడ్డను వంట చేసుకొని తింది. అయితే మరునాటి నేను దాన్ని చూసి నేటి ఆహారం నీ బిడ్డను ఇమ్మని అడిగింది, కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. నెక్స్ట్ డే మరి నీ బిడ్డను ఇవ్వు అంటే అప్పుడు ఆమె ఏమంటుంది, దాచిపెట్టిందట తన కూతుర్ని. సో ఇంత క్షామమైన స్థితిలో కూడా దేవుడు అద్భుత రీతిగా మరుసటి రోజే 7వ అధ్యాయంలో గమనించినట్లయితే అప్పుడు ఎలీషా రాజు చెప్పాను, యెహోవా మాట అంగీకరించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా రేపు ఈ వేళకు. అంత క్షామము ఒకటే రోజు వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారములు రూపాయి ఒకంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకంటికి 2 మానికలు ఎవరు అమ్మబడును. అంత కాస్ట్లీ ఉండేది కూడా ఎంత చీపు దొరుకుతుందంటే ఇక్కడ ఎలీషా రాజుకు దేవుడు ఈ మాట చెప్పినాడు, నువ్వు ఒక మాట అమలు చేయి, యెహోవా మాట ఆలకించుము, ఓ రాజా యెహోవా మాట ఆలకించుము, క్షామంపై సమృద్ధి కలుగుతుంది. క్షామంపై సమృద్ధి. వీళ్ళు గమనించండి, యుద్ధంలో దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత మనకి ఇక్కడ క్షామంలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి చోట మనకు దేవుడు అద్భుత రీతిగా సహాయం చేస్తూనే ఉన్నాడు.
ఏం జరగదు, అసలు మనకు దేవుడు సహాయం చేస్తాడో లేదు అనే స్థితి నుండి మనం బయటికి రావాలి. సంవత్సరం జరుగుతుండగా, అందుకే అనుకుంటున్నాడు, సంవత్సరం జరుగుతుండగా ఈ కార్యము నూతన పరచము. ఒకటే కార్యము దేవుడు చేసేది కాదు, మన అవసరతను బట్టి, మన అక్కరని బట్టి, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనకు దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఆగరు జీవితంలో కూడా, ఆగరు చాలా శ్రమ పెట్టినప్పుడు ఆగరు అరణ్యంలోకి పారిపోయింది. అప్పుడు దూత ఆమె వెంబడించింది. దూత వెంబడించి కనుక్కొని అరణ్యంలో, శారాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడికి పోతున్నా, సారీ ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరుకు ఆమె జీవితం గురించి క్లారిటీ లేదు. శ్రమ 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 చూసి చూసి ఎక్కడికి కూడా తెలియక అరణ్యానికి వచ్చేసింది. సో మనం అరణ్యంలో ఉన్నా కూడా దేవుడు మన వెంటనే ఉంటాడు. అరణ్యపు స్థితి, దారి తెలియదు, ఎక్కడికి పోతుందో ఆమెకు తెలియదు, బయటకు వచ్చేసింది అంతే. ఆ శ్రమను తట్టుకోలేక బయటికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఒక దూతను పంపి ఆమె పోయి క్షేమ సమాచారం అడిగి ఆమెకు ఒక మంచి ఆన్సర్ ఇవ్వు అని చెప్పినాడు. ఆగరు పోయి అడిగింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే ఆగరు కూడా చాలా ఓపెన్గా చెప్పింది. ఆగరు కూడా చాలా ఓపెన్గా చెప్పింది. అక్కడ మనం గమనించినట్లయితే శారాయి దాసినైన ఆగరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు ఎదురు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అలిగి ఉండమని దానితో చెప్పాను. అసలు ఆమె పరిస్థితి నాకు చాలా ఆశ్చర్యమైంది. శ్రమ ఆమె ఆమె యుద్ధ నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ ఎదుట. అరణ్యంలో క్లారిటీ లేని జీవితానికి కూడా దేవుడు ఒక చక్కటి ఆన్సర్. ఎన్నో సమస్యలు చూస్తాం, ఆ సమస్య నుంచి మనకు విడుదల, క్లారిటీ. నిజంగా లాస్ట్ ఇయర్ మనము ఎన్ని సమస్యలు చూస్తాం కదా, ఎవరికి క్లారిటీ లేదు, ఏమైందో క్లారిటీ లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. అరణ్యం లాంటి పరిస్థితి లేదు, బయటికే వెళ్తున్నారు. కానీ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, దేవుడు మనకు తోడై ఉంటే 100%, నా 99% క్లారిటీ వస్తుంది. చాలా క్లియర్గా బైబిల్లో చాలా క్లియర్గా ఇచ్చినాడు. ప్రతి వర్డ్, ప్రతి పదము కూడా దేవుడు ఖచ్చితంగా ఉంటుంది. ఇది జరుగుతుంది, ఇది జరగదు. అసలు అమాలేకీయుల మీద సౌలును యుద్ధం చేయకు అన్నాడు. అసలు యుద్ధం చేసి బొత్తిగా అమాలేకీయులను నిర్మూలన చేయన్నాడు. ఇంకా ఏమి ఉండకూడదు, ఆ అమాలేకీయుల యొక్క పశువులు కానీ ఇక ఏమి ఉండకూడదు అన్నాడు. సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్టే అప్పుడు సౌలు ఏం చేశాడంటే యుద్ధం చేసి దేవుడు ఏమి మిగిల్చవద్దు అంటే గొర్రెలను, మేకలను, పశువులను మిగిల్చినాడు. ఏమి అని మరుసటి రోజు సమూయేలు వచ్చి ఏమి నువ్వు చేసిన పని అంటే నేను నువ్వు చెప్పినట్లే చేసినాను అంటే, అప్పుడు ఇవి అరుపులు ఏమి, పశువుల అరుపులు ఏమి అంటే జనులకు భయపడి నేను వాటిని మిగిల్చినాను అంటారు. అప్పుడు దేవుడు సమూయేలుతో ఒక మాట చెప్పిండు, దేవుడు నేను చెప్పిన మాటను విసర్జించినాడు కనుక ఆయనను రాజుగా నేను విసర్జించుకున్నాను. ఇమ్మీడియట్గా చాలా డైరెక్ట్ క్లియర్ ఉంటుంది దేవుడు ఆన్సర్. నో సెకండ్ థాట్. నువ్వు ఎప్పుడైతే నా మాట వినలేదో నిన్ను జరిగేస్తాడు అంతే. ఎట్లా అంటే ఆయనని దేవుడు ఎంతగా అంటే లాస్ట్కు దేవుడు సమూయేలు కూడా చింతాక్రాంతుడయ్యాడు. ఆ తర్వాత ఫిలిస్తీయులు ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడికి
పట్టణం ద్వారా కానీ ఊరి ద్వారా కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని చిల్లంగి అంటే అన్యుల ఎదురు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా అతను సమూయేలు చనిపోయింటే సమూయేలునే వేడికి రమ్మంటాడు. ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏమంటే చిల్లంగి వాళ్ళని తెలిసి నా పరిస్థితి ఇది అని అడిగితే అది వేరేమో, కానీ దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది అనేది మళ్ళీ అక్కడ రుజువు అవుతుంది. చిల్లరగా కాడిపోయి ఏమంటున్నాడంటే ఒకసారి పలానాయన నువ్వు పిలుసు అంటున్నాడు. పిలుసు అంటప్పుడు ఆమె ఏమంటుంది, సరే ఓకే చిల్లరని సౌలు మహారాజు చూస్తే చంపేస్తాడు కదా అంటే నేను యెహోవా జీవంతో నేను నీకు తోడుగా ఉన్నా అంటాడు. ఆ సమయం తర్వాత కూడా ఆమె సరే నీ మీద నేను నమ్మకంగా చేస్తున్నానని ఒక వ్యక్తిని పిలుసు అంటే ఆమె పిలుస్తుంది. అక్కడ ఎంత అద్భుత రీతిగా ఉందంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఆ చిన్నగా అప్పుడు పిలిచినప్పుడు ఆమె పిలిచినప్పుడు దేవతలలో ఒకరిని నేను చూచుచున్నాను అంటాను. అంటే ఒక వ్యక్తి భూమిలో నుండి వచ్చినప్పుడు ఆయన రూపము దేవతలలో ఒకరిని, చాలా ఆశ్చర్యం. చనిపోయిన వ్యక్తి పైకి వస్తున్నాడు, అది కూడా దేవతలలో ఒకరి లాగా. అప్పుడు ఆమె ఒక్కసారి కేకేసి అసలు నువ్వు సౌలువా అంటుంది. అంటే ఆ దేవతలలో ముఖం అంటే ఆ ప్రకాశమైన వ్యక్తి బయటికి రావాలి, చనిపోయినవాడు బయటికి రావాలి అంటే అవతల వ్యక్తి కూడా ఆ ఈక్వాలిటీ ఉంది అనే ఒక అభిప్రాయాన్ని నువ్వు సౌలువా అంటే ఎస్ అవును, బట్ అసలు ఎట్లా కనిపిస్తాడు నీకు, ఎట్లా అంటే గొంగలి కప్పుకొని ఉన్నాడు. అంటే మనిషి మనకి ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడు, దేవతలలో ఒకరిగా ఉన్నాడు, కానీ అతని రూపం మటు గొంగలి కప్పుకొని ఇంతకుముందు ఎత్తుకున్నాడు. అప్పుడు సమూయేలు నన్ను ఎందుకు తొందర పెడితే పైకి రావడానికి, ఎందుకు తొందర పెట్టావు అంటే అప్పుడు అసలు నా పరిస్థితి ఏమి, నేను జయం పొందుతాన లేదా అంటే అప్పుడు సమూయేలు ఏమంటాడంటే నీవు నీ కుమారుడు రేపు నాతో పాటు ఉంటావు అన్నాడు. అంటే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ప్రతిదాన్ని క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు దేవునితో ఉంటావా ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అయిపోవు. నువ్వు దేవుడు చెప్పినట్టు కాకుండా నీ అభిప్రాయం ప్రకారం ప్రజలకు భయపడి ఉంటే ఇమ్మీడియట్గా నిన్ను విసర్జిస్తాడు, నిన్ను పట్టించుకోవడం అంతే. సో ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయేది ఏమంటే ప్రతి విషయంలో దేవుడి చిత్తం ప్రకారంగా ఉంటే, ప్రతి విషయంలో దేవుడికి నమ్మకమైన జీవితం జీవిస్తే ఆటోమేటిక్గా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇన్ని రోజులు ఏం జరిగింది, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఏం జరిగింది అనేది కాదు, దేవుని లోబడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుణ్ణి అడిగి దేవుని చిత్త ప్రకారం నడిస్తే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఒక రైట్ వేలో నడిపిస్తాడు. మన పరిస్థితులు అరణ్యంలాగా ఉన్నా కూడా ఒక వే దొరుకుతుంది. అద్భుతమైన దేవుడు. నాకు ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, నాన్న మనము యాక్చువల్గా ఫారెన్ వచ్చిన మనమే, ఫారినర్స్ వచ్చి మనతోనే అటాచ్మెంట్ ఎక్కువ ఉండింది, అసలు మనతో ఫారిన్ పోయి చెప్పనా అన్నాడు. నిజమే, ఫారినర్స్ అమెరికన్స్ అంటేనే క్రిస్టియన్స్ చాలా దగ్గరగా ఉంటారు, కానీ అన్ని జనులే ఫారిన్ పోయి ఆ చర్యలు ఎత్తుంటారు. అంటే మనకు దేవుడి మీద మనకు విశ్వాసం లేకనా, దేవుడిని మనము అడగకనా, దేవుడు మనల్ని ఆశీర్వదించకనా, చాలా మంది ఈ మాత్రం మనం చాలే అనే స్టేజ్ ఉండొచ్చాము, కానీ ఇంకా ఇంకా దేవుడు మనల్ని అద్భుత రీతిగా నడిపించాలని అనుకుంటున్నాడు. మనం ఎందుకు దేవుని సహాయము కోరకుండా మనల్ని మనమే ఎందుకు తక్కువ చేసుకోవాలి? మనకుంటే ఈ అద్భుతమైన దేవుడిని మనము సహాయం తీసుకొని దేవుడి చిత్త ప్రకారం నడిస్తే ఆటోమేటిక్గా దేవుడు మనకు మంచి లైఫ్ ఇస్తాడని ఈ సందేశం ద్వారా తెలుస్తున్నాను. ఒక నిమిషం ప్రార్థించుకుందాం. జీవం వలన
మీ వాక్యాన్ని వినిపించినందుకు మీకు వందనాలు. చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. మీరు చెప్పిన ప్రతి మాటను మీరు తమ జీవితాల్లో ఉంచుకొని మీ చిత్తానికి లోబడి జీవించడాన భవిష్యత్తులో మీరున్నారని నమ్మకంతో మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తారని ఒక నమ్మకంతో మీరు తమ జీవితాన్ని గడుపుకుంటూ కృప చూపమని సమస్తం మీ చేతులకు సమర్పిస్తూ మా కొరకై తిరిగి రానున్న జీవుల యేసుక్రీస్తున్నాము ప్రతినాడు గురించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆధిక్యతను బట్టి మొట్టమొదటిగా దేవుని వందనాలు చేస్తున్నాను. అదే రీతిగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మనము ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏం చేయబోతున్నాడు అనేది ఆలోచిస్తుంటారు అని నేను అనుకుంటున్నాను. గతంలో ఎన్నో సమస్యలు చూసినాం అని అక్కడ మనకు చాలా వివరంగా చెప్పింది. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో, మనము ఎట్లుండాలి, మన భవిష్యత్తు ఎట్లుంటుంది అని ప్రతి ఒక్కరూ ఆతృతతో వేచి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థిస్తాం. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా దేవా, జీవం గల యెహోవా దేవా, ఈ సమయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. మాట్లాడుకోవడం నేను కాను, మీ చిత్తమే జరిగించండి. నా మాటలు కావు ప్రభువా, మీ మాటలే వినిపించండి. మా అభిప్రాయం కాదు ప్రభువా, మీ అభిప్రాయమే జరిగించండి. చేరిన ప్రతి బిడ్డ తన మనస్సును నీపై ఉంచి నీ వాక్యాన్ని వినుటకు కృప చూపండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని, సమస్త విషయంలో మీ చిత్తాన్ని జరిగించుమని మా కొరకై తిరిగి రానైన జీవం గల యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం దేవుడు ఈ సమయంలో మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని ఒకసారి గమనించినట్లయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము ఒకసారి చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియజేయము. మన జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త సమస్య, ప్రతి సంవత్సరము ఒక సొల్యూషన్ కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు చూస్తున్నారు, సంతోషాలు చూస్తున్నారు, వాటికి పరిష్కారం కూడా దేవుడు చూపించినాడు అని నమ్మినారు. నేను అనుకుంటున్నాను. మనము మన అభిప్రాయాలు ఎన్నో ఉంటాయి, కానీ వాటన్నిటికీ దేవుడు ఒక పరిష్కారం చూపించాడు అని ఫైనల్గా ఒక అభిప్రాయానికి వస్తాం. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు సంవత్సరాలు గడిచే కొద్దీ తన కార్యమును నూతన పరచును దేవా అని హగ్గై ప్రవక్త ఈ సందర్భంలో చెప్తున్నాడు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే అదే రీతిగా అసలు దేవుని కార్యాలు ఎట్లుంటాయి, దేవుడు ఏ రీతిగా తన కార్యాన్ని మన జీవితాలలో చేస్తాడు అని మనం ఒకసారి గమనించినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము ఒకసారి మనం గమనించినట్లయితే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే సమస్యలను ఎన్నో చూసిద్దాం, కానీ వాటన్ని
సంవత్సరంలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. యాక్చువల్గా మనము దేవుడి మీద ఎప్పుడే విశ్వాసం సన్నగిలుతుంది అంటే, మనము గతంలో సమస్యలన్నీ చూసి చూసి విసిగిపోయింటాం. మనము మన పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్పిన వాక్యాలు కూడా వింటుంటాం. శ్రమ దినమున నేను కృంగిన ఎడల చేత కాని వారిని అవుదును. అసలు శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోయింటాం. అవన్నీ ఈ సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. అట్ ది సేమ్ టైం దేవుడు ఏమన్నాడంటే, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. అరణ్యంలో ఒక వే అంట. అసలు అరణ్యంలో మనం గమనించినట్లయితే, ఒకసారి ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే మనం ఎక్కడికి పోతామో మనకు తెలియదు అంటారు. ఇక్కడ నల్లమల ఫారెస్ట్లోకి పోతే ఒకసారి చూద్దామని పోతే తర్వాత ఎక్కడికి పోతే మనకు తెలియదు అంటారు. కానీ దేవుడు అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. అసలు ఎడారిలో నదులు అంట. అసలు దేవుని గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడా అనేది కూడా ఒకసారి మనకు వెళ్తుంది. ఇంకా మనం నాహూము గ్రంథంలో గమనించినట్లయితే, నాహూము గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకములు అందరి నివాసులందరూ వణకుదురు. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే, ఇక్కడ గమనించినట్లయితే ఆయన సముద్రము గద్దించి ఆరిపోజేయును. 4వ వచనం గమనించినట్లయితే సముద్రమును గద్దించి ఆరిపోజేయును. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. అలాంటప్పుడు మనం ఎట్లుండాలి అని ఒక్కసారి గమనించినట్లయితే, అదే సందర్భంలో దేవుడు బైబిల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. మనము బైబిల్లో మనం చూసినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు యుద్ధాల రీతిగా కానీ వ్యక్తుల జీవితాలలో కానీ చేసిన కార్యాలన్నింటినీ మనం ఒక్కసారి గమనించినట్లయితే, హిజ్కియా రాజు గురించి మనము 2వ రాజుల గ్రంథము ఒకసారి గమనించాలి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. ఈ హిజ్కియా రాజు 1వ వచనంలో మనం గమనించినట్లయితే, 3వ ఇజ్రాయేలు రాజు ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిన 3వ సంవత్సరంలో యూదా రాజు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలును ఆరంభించాడు. ఫస్ట్ ఆయన ఏలును ఆరంభించినాడు 18:1. ఆ తర్వాత అతను 5వ వచనం, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు హిజ్కియా. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచినాడో ఆటోమేటిక్గా ఆయనకు 7వ వచనం వచ్చినప్పుడు, కావున యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు అతనికి తోడై ఉన్నప్పుడు ఆయన ఎంత దేవుడు ఎప్పుడైతే హిజ్కియాకు తోడై ఉన్నాడో దేవుడు ఎంత అద్భుత రీతిగా ఆయనకు తోడై ఉన్నాడంటే, అదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో 27వ వచనంలో హిజ్కియా రాజు మీద యుద్ధము ప్రకటిస్తాడు. అష్షూరు రాజు యుద్ధము ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు అదే 7వ వచనంలో అతను తిరుగుబాటు కూడా చేస్తాడు అష్షూరు రాజు మీద. తర్వాత రబ్షాకే వచ్చి అసలు నీ పరిస్థితి ఏమి అనేది ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు హిజ్కియాకు. రబ్షాకే వచ్చి 18వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే,
చెప్తున్నాడు. అశ్షూరు రాజు పంపించిన సేవకుడు ఏమంటాడంటే, నువ్వు యెహోవా మాట విని యెహోవాను ఆశ్రయాస్పదంగా చేసుకొని యెహోవా చిత్తంగా నడుచుకోవచ్చు. కానీ ఆయన నీకు ఏ రకంగా సహాయం చేస్తాడు, దేవతనే ఏం చేయలేనప్పుడు యెహోవా ఏం చేస్తాడు అని ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరు? అశ్షూరు రాజు పంపించిన సేవకుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు యెహోవా దేవుడు కూడా ఈ సేవకు ఏం చేశారంటే ఒక విగ్రహముల కిందికి లెక్కలన్నారు. ఆ దేవత ఏం చేయలే, అలాంటి దేవత ఏం చేయలే, అసలు దేవతనే ఏం చేయలే. అశ్షూరు రాజు చేతుల నుండి ఏ రాజ్యం కూడా విడిపింపబడలేదు. కానీ నువ్వే అసలు మాకు తిరుగుబాటు చేస్తున్నావు, అసలు నీకు ఏమవుతుంది అని అన్నప్పుడు వీళ్ళకి చాలా బాధ వేసింది హిజ్కియా రాజుకు. వారు ఇమ్మీడియట్గా ఏం చేశారంటే బట్టలు చించుకొని అక్కడ 37వ వచనంలో 19వ అధ్యాయంలో హిజ్కియా విని తన బట్టలు చించుకొని గోనబట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి పోయి, అసలు వాళ్ళకి ఎంత బాధైందంటే ఒక అన్యుడు వచ్చి అసలు దేవుడు నీకు ఏ రకంగా సహాయం చేస్తాడు అని ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. అసలు ఇంతమంది దేవతలు ఎవరు చేసుకోలేదు, కానీ నువ్వేమో యెహోవాను ఆశ్రయాస్పదంగా చేసుకొని మాకు తిరుగుబాటు చేస్తున్నావు, అసలు నీ చేత ఏమైంది అంటే అప్పుడు ఈయన హిజ్కియా ఏం చేస్తాడంటే తన బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి పోయి గృహ నిర్వాహకుడు ఎలియాకీమును ఇట్లా వాళ్ళ అసిస్టెంట్లను ఏం చేశాడంటే యెషయా దగ్గరికి పంపించినాడు. యెషయా దగ్గరికి పంపించినప్పుడు యెషయా ఏమంటున్నాడంటే, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. యెషయాకు ఆల్రెడీ తెలిసిపోయింది, దేవుడు ప్రత్యక్షమై నువ్వు వాళ్ళకు ధైర్యం చెప్పు. హిజ్కియాను చాలా భయపడిస్తున్నారు, నువ్వు ధైర్యం చెప్పు అని అన్నప్పుడు యెషయా ఏం చేస్తుందంటే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు. వాళ్ళు ఎన్నో అన్నారు, థ్యాంక్స్, నో ప్రాబ్లం, కానీ నువ్వు భయపడవద్దు. ఎంత ఆధారకరమైన మాట అనేది. దేవుడు అసలు అవతలి వ్యక్తి ఎంత అరుస్తుంటే కూడా దేవుడు ఏమంటున్నాడు, నువ్వేం భయపడదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అశ్షూరు రాజు ఇంకొకసారి హిజ్కియాకు దూతలు పంపి మళ్ళీ అదే ఆ రాజు ఏం చేయలేదు, ఈ రాజు ఏం చేయలేదు, అసలు నీ చేత ఏమైతే అన్నప్పుడు నెక్స్ట్ హిజ్కియా ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థించాడు. దేవుడికి ప్రార్థించినప్పుడు అంతటా 30వ వచనం 19వ వచనం అంతటా ఆమోదు కుమారుడైన యెషయా హిజ్కియా ఎదుటకు ఈ వర్తమానము పంపెను. ఎప్పుడైతే హిజ్కియా దేవుడు ప్రార్థించాడో ఇమ్మీడియట్గా యెషయానే హిజ్కియా వర్తమానం పంపాడు. ఏమనంటే, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అశ్షూరు రాజైన నర్గేము విషయమై నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి విన్నాను. అతని గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, మన సమస్యను ఎప్పుడైతే దేవుడికి చెప్తామో ఆటోమేటిక్గా దేవుడు ప్రవక్త ద్వారా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి 32వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి అశ్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు. అంతవరకు ప్రగల్భాలు పలికిన ఆ అశ్షూరు రాజు గురించి దేవుడు ఏమంటున్నాడే, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైనా దానికి కనపరచడు, దాని ఎదుట మట్టి తిప్ప కట్టడు. ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గమే అతడు తిరిగి పోను. ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రజలు గమనించండి, దేవుడు ఎంత సర్వశక్తివంతుడో ఒక్కసారి గమనించినట్లయితే అశ్షూరు రాజు అసలు అవతలి వ్యక్తులకు ఛాలెంజ్ చేస్తున్నాడు. హిజ్కియా రాజు ఛాలెంజ్ చేస్తే దేవుడు ఒక్కటే సింపుల్గా ఒకటే ఆన్సర్ ఇచ్చాడు. ఏమంటాడంటే, ఈ పట్టణంలోని
కాన్ఫిడెన్స్తో మనం ఉండాలి. ఎప్పుడు ఉంటామో దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడే మనము ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే రీతిగా కింద గమనించినట్లయితే ఇది చాలా నాకు ఆశ్చర్యకరమైన ఈ వచనం ఏమంటే, ఆ రాత్రియే ఎప్పుడైతే దేవుడు అశుద్ధుడు రాడు అని చెప్పిన ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు బిడ్డలు చొచ్చి 185,000 మందిని హతము చేసిన ఒక దేవత వచ్చిందంట. సారీ, ఒక దూత బయలుదేరి, ఒక దూత వచ్చి యెహోవా తరపున ఒక దూత వచ్చి అశ్షూరు రాజు దండు పేటతో వచ్చి 185,000 మందిని హతము చేసిన ఒకటే రాత్రి ఎంతమంది హతమైనారంటే దూత చేతిలో 185,000 మంది. ప్రియులారా గమనించండి, దేవుని అద్భుత కార్యాలు అలాంటివి ఉంటాయి. మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అవతల వ్యక్తులు ఏమేమో అంటారు, కానీ ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ దేవుడు మనకు తోడే ఉన్నాడు కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేయని రీతిగా, అంటే సమస్య మనకు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సమస్య ఎట్లుంటుందంటే చాలా భయంకరంగా మనము ఆ సమస్యను ఫేస్ చేయలేనంతగా ఉంటుంది. కీర్తనల గ్రంథం మనం గమనించినట్లయితే కీర్తనలు 39వ అధ్యాయం, కీర్తనలు 39వ అధ్యాయం దావీదు కూడా ఒక సమస్య ఫేస్ చేశాడు. దావీదు ఏమంటున్నాడంటే, అయినను నా విచారము అధికమాయను. అసలు దావీదు మహారాజే ఏమంటున్నాడంటే, అయినను 39వ అధ్యాయము 2వ వచనము, నేను ఏమో మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకగా నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారం అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను నా మాట నోరారా పలికితిని, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. అసలు నా దినములు అంటున్నాడు ఆయన. యెహోవా నా అంతం ఎట్లుండినది, ఏ స్థితికి వచ్చినాడంటే కృంగిపోయిన స్థితికి వచ్చాడు. నా అంతం ఎట్లు పెడుతున్నాను దేవా. అసలు అంత భయంకరమైన పరిస్థితిలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు దావీదుని కాపాడాడు. అదే విధంగా ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు చేసే కార్యములు మన జీవితాల్లో చాలా చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్లో ఇంకొక మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే సిరియన్లు ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయాలని వచ్చినారు. సిరియన్లు ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయాలి అని అనుకొని 6వ వచనం గమనించినట్లయితే, సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండు పేద ఉంచుతామని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే సిరియా రాజు ఏం చేస్తున్నాడు, ఇజ్రాయేలీయుల మీద యుద్ధం చేద్దాం, ఆ ఇజ్రాయేలు రాజ్యాన్ని కూడా మనము స్వతంత్రించుకుందాం అనుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ విషయం ఏమంటే, ఇజ్రాయేలు రాజు అయితే ఆ దైవజనుడు, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజులకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు. ఇక్కడ ఇజ్రాయేలీయుల తరపున ఒక దైవజనుడు ఉన్నాడండి. ఎవరు అంటే ఆ దైవజనుడు ప్రవక్త ఎలీషా. ఎవరు దైవజనుడు అంటే ప్రవక్త ఎలీషా. ఎలీషా ఏమంటున్నాడంటే, ఇజ్రాయేల్ రాజుతో ఫలాని సిరియన్ల దండు ఫలాని ప్లేస్కి వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అంటే ఆ తర్వాత కొన్ని రోజుల
మాటి మాటికి వాళ్ళేమో ఆ ప్లేస్కు వస్తున్నారు, కానీ ఇక్కడ ఎలీషానేమో ఆ ప్లేస్కు పోకుండా వాళ్ళని కాపాడుతున్నాడు. ఇట్లా జరిగేటప్పుడు అసలు సిరియా రాజు డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఈ సిచ్యువేషన్, నేనేమో పలానా ఏరియాకు పోతే వాళ్ళు దొరుకుతారు, వాళ్ళని యుద్ధం చేసి ఆ ప్లేస్ నేను స్వతంత్రించుకోవాలి అనుకుంటే, కానీ ఇక్కడ అంత రివర్స్ జరుగుతుంది. అసలు మన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చెప్తున్నారా అని అన్నప్పుడు అతని సేవకులలో ఒకడు రాజు అయిన నా ఏదైనా వాడ సిరియన్ల ఆ రాజ్యంలో ఉన్న ఒకడు సేవకుడు ఏమన్నాడంటే, అతని నా ఏలినవాడ 12వ వచనం గమనించండి. అతని సేవకుల్లో ఒకడు రాజు అయిన నా ఏలినవాడ ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు కానీ, ఇజ్రాయేలు పక్షమున ఎవరు లేరు కానీ ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్త యొక్క ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలులకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక్కటి గమనించండి, ప్రవక్త యొక్క ఎలీషా మీ అంతఃపురం అందు మీరు అనుకున్న మాటలు. ఎక్కడ అనుకునేది? వాళ్ళ అంతఃపురంలో అనుకున్న మాటలు ఎలీషా ప్రవక్తకు తెలుస్తున్నాయండి. ఎంత అద్భుతకరమైన దేవుడు కదా! ఎక్కడో అంతఃపురంలో జరిగే ఆ మాటలు దేవునికి తెలిసి, దేవుడు విని ప్రవక్త ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఎంత అద్భుతం! ఇంత అద్భుతకరమైన దేవుడు మనకు ఉన్నా కూడా మనము దేవుడిని నమ్మడం లేదు, దేవుడి మీద మనకు విశ్వాసం రావడం లేదు. అట్ ది సేమ్ టైం అక్కడ అట్లా తెలిసిన తర్వాత ఒకటేసారి రాజుకి ఏమనిపించిందంటే, అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్టు నీవు వెళ్ళి అతను చూసి రమ్మని చెప్పారు. అసలు ఇది రాజు పరిస్థితి. ఒకటేసారి అతను ఎక్కడున్నాడు, ఆ రాజు ఎక్కడున్నాడు కనుక్కొని రావాలి అంటే మన చోట ఉన్నాడు అన్నారు. సరే అండి, ఒకటేసారి సైన్యం కూడా ఆ చుట్టూ అక్కడ ఆ ప్లేస్ వచ్చేసింది. వీళ్ళుండే ప్లేస్ చుట్టూ చేరింది. ఎవరు? సిరియన్ రాజుల యొక్క సైన్యము ఎక్కడైతే ఇజ్రాయేలు రాజు ఉన్నాడో ఆ ప్రదేశం చుట్టూ చేరినప్పుడు అతడు ఆ దైవజనుడైన అతని పనివాడు ఎప్పుడైతే అంతకుముందు మనకు 14వ వచనం, కాబట్టి రాజు అతనికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణములను చుట్టుకొనగా, ఇక్కడ వీళ్ళు ఉన్న సిరియన్లు ఇజ్రాయేలు పట్టణములు నలుదిశలా చుట్టుకున్నారు. అప్పుడు ఇక్కడ గమనించినట్లయితే దైవజనుడైన అతని పనివారు పెద్దనగర లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యములు పట్టణము చుట్టుకొని ఇంట కనబడేను. ఎలీషా యొక్క ఒక పనివాడు దైవజనుడు బయటికి వచ్చి చూస్తే చుట్టూ సిరియన్ల యొక్క గుర్రాలు రథాలన్నీ చుట్టూన్నాయి. ఒక్కసారి భయపడిపోయినాడు. సిచ్యువేషన్ భయపడి అతను ఎలీషా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, అంతటా అతను పనివాడు, అయ్యా నా ఎరిగినవాడా, మనం ఏమి చేయడం ఆ దైవజనుడితో అనగా, అందరూ మనల్ని చుట్టుముట్టినారు, అసలు మనం ఏం చేద్దాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంతకుముందేమో ఆ ప్లేస్ పోవద్దు అని చెప్పినావు, మేము ఎవ్వరూ పోలేదు అక్కడ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళే డైరెక్ట్ మన కాడికి వచ్చినారు మనల్ని చంపాలి అంట. మనం ఏం చేయాలంటే, అతడు భయపడవద్దు. ఇక్కడ ఎలీషా ఒక మాట అంటున్నాను, చాలా అద్భుతకరమైన మాట. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవాడు వాని కంటే అధికులై ఉన్నారని చెప్పి, మన పక్షం ఉన్న యెహోవా దేవుడు వాని కన్నా
మా కన్నులు తెరువు ప్రభువా. అసలు ఒకసారి ఇతనికి కన్నులు తెరువు అంటే దేవుడు కన్నులు తెచ్చినప్పుడు అతను ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి చూచాను. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఆ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాకు వేడుకగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొక్కాను. ఎలీషా ప్రవక్త ఏం చెప్తే దేవుడు అది చేస్తున్నాడు అంతే. ఎందుకు చేస్తున్నాడు? ఎలీషా ప్రవక్త చెప్పినట్లు అంటే ఎలీషా ప్రవక్త దేవుని చిత్తానుసారం నడుస్తున్నాడు కాబట్టి దేవుడే ఆయనని ఎన్నుకున్నాడు ఒక ప్రవక్తగా. సో ఎప్పుడైతే దేవుని చిత్తానుసారం మనం నడుస్తామో దేవుడు ఆటోమేటిక్గా మనల్ని ఎన్నుకుంటాడు. ఆటోమేటిక్గా దేవుడు మన ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. అలాగే మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము సిరియా రాజు బెన్హదదు సైన్యమంతటిని సమకూర్చుకుని మళ్ళా షోమ్రోను ముట్టడి చేశాడు. 6వ అధ్యాయం అదే రీతిగా 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే షోమ్రోను ముట్టడి చేస్తున్నాడు. అప్పుడు కూడా షోమ్రోను ముట్టడి చేసినప్పుడు పెద్ద క్షామము వచ్చేసింది. పెద్ద క్షామము ఒక్కసారి మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం షోమ్రోను ముట్టడి చేసినప్పుడు ఆ 6వ అధ్యాయంలో గమనించినట్లయితే రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోను ముట్టడి చేసెను. ఆ ముట్టడి చేసినప్పుడు గొప్ప క్షామము కలిగింది. గొప్ప క్షామము కలిగింది. ఆ గొప్ప క్షామము కలిగినప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అంతటా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యంతో సమకూర్చుకొని వచ్చి షోమ్రోను ముట్టడి చేశాడు. అప్పుడు షోమ్రోను గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు 5 రూపాయలకు అమ్మబడేను. అసలు ఎంత చీపు దొరికేది కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది క్షామం వచ్చినప్పుడు. ఒక స్త్రీ రాజును చూచి 25వ వచనం ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వింటే రాజు విని యెహోవా నీకు సహాయం చేయని నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయను అన్నాడు. క్షామం వచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితి వచ్చినాయి. తినడానికి తిండి లేదు. ఆ పరిస్థితుల్లో ఒక స్త్రీ రాజును చూసింది. రాజును చూసి రాజు మా ప్రభువా నువ్వు మాకు ఏదో ఒక రకంగా సహాయం చేయన్నాడు. అసలు అప్పుడు రాజు ఏమంటాడే యెహోవా నీకు సహాయం చేయని నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేస్తా. దేవుడే సహాయం చేయాలి. ఈ క్షామ సమస్య నుండి దేవుడే సహాయం చేయాలి కానీ నేనేం చేయలేనప్పుడు దేవుడు అప్పుడు ఆ స్త్రీ అసలు అని చెప్పి నీ విచారం కారణం ఏమని అడిగినాడు. అసలు నీ ప్రాబ్లం ఏమమ్మా అన్నాడు. అప్పుడు ఆమె చెప్పిన ఆ క్షమము ఒకసారి గమనించండి. ఈ స్త్రీ నన్ను చూచి నేను ఆహారం ఒక్క పైన గమనించినట్లయితే యెహోవా నీకు సహాయం చేయను నేను నీకు సహాయం చేయను కళ్ళములో నేను ద్రాక్షారసం ఇచ్చి సహాయం చేయడం బలపని చెప్పి నీ విచారణ కారణమేమో అడగగాని ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారములకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుము అని చెప్పినప్పుడు ఈరోజు నీ బిడ్డను ఇవ్వు మనం తిందాం, రేపు మనం తినాలంటే నా బిడ్డను ఇస్తాను అని ఒక స్త్రీ చెప్పిందట. అప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటే ఎంత క్షామం అండి. అసలు తన కూతురునే వంట చేసుకొని తిందట. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటాం. అయితే మరునాటి నేను దాన్ని చూసి నేటి ఆహారం నీ బిడ్డను ఇవ్వమని అడిగింది కానీ అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను. నెక్స్ట్ డే మళ్ళీ నీ బిడ్డను ఇవ్వు అంటే అప్పుడు ఆమె ఏమంటుంది దాచిపెట్టిందట తన కూతుర్ని. సో ఇంత క్షామమైన స్థితిలో కూడా దేవుడు అద్భుత రీతిగా మరుసటి రోజే 7వ అధ్యాయంలో గమనించినట్లయితే అప్పుడు ఎలీషా రాజు యెహోవా మాట
అంగీకరించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా రేపు ఈ వేళకు అంత క్షామము ఒకటే రోజు వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారములు రూపాయి ఒకింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకింటికి 2 మానికలు ఎవరు అమ్మబడును. అంత కాస్ట్లీ ఉండేది కూడా ఎంత చీప్ దొరుకుతుందంటే ఇక్కడ ఎలీషా రాజుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నువ్వు ఒక మాట అమలు చేయి, యెహోవా మాట ఆలకించుము. ఓ రాజా, యెహోవా మాట ఆలకించుము, క్షామంపై సమృద్ధి కలుగుతుంది. క్షామంపై సమృద్ధి. వీళ్ళు గమనించండి, యుద్ధంలో దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత మనకి ఇక్కడ క్షామంలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి చోట మనకు దేవుడు అద్భుత రీతిగా సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ మనము తెచ్చుకోవాలి. అంతేగాని గతంలో ఏదో జరిగింది దాన్ని గుర్తు చేసుకొని ఇంకా మనకి ఏం జరగదు, అసలు మనకు దేవుడు సహాయం చేస్తాడో లేదు అనే స్థితి నుండి మనం బయటికి రావాలి. సంవత్సరం జరుగుతుండగా, అందుకే అనుకుంటున్నాడు, సంవత్సరం జరుగుతుండగా ఈ కార్యము నూతన పరచము. ఒకటే కార్యము దేవుడు చేసేది కాదు, మన అవసరతను బట్టి, మన అక్కరని బట్టి, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనకు దేవుడు సహాయం చేస్తూనే ఉంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఆగరు జీవితంలో కూడా, ఆగరు చాలా శ్రమ పెట్టినప్పుడు ఆగరు అరణ్యంలోకి పారిపోయింది. అప్పుడు దూత ఆమె వెంబడించింది. దూత వెంబడించి కనుక్కొని అరణ్యంలో, శారయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడికి పోతున్నా, సారీ ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు. ఆగరుకు ఆమె జీవితం గురించి క్లారిటీ లేదు. శ్రమ 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 చూసి చూసి ఎక్కడికి కూడా తెలియక అరణ్యానికి వచ్చేసింది. సో మనం అరణ్యంలో ఉన్నా కూడా దేవుడు మన వెంటనే ఉంటాడు. అరణ్యపు స్థితి, దారి తెలియదు, ఎక్కడికి పోతుందో ఆమెకు తెలియదు, బయటకు వచ్చేసింది అంతే. ఆ శ్రమను తట్టుకోలేక బయటికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఒక దూతను పంపి ఆమె పోయి క్షేమ సమాచారం అడిగి ఆమెకు ఒక మంచి ఆన్సర్ ఇవ్వు అని చెప్పినాడు. ఆగరు పోయి అడిగింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే ఆగరు కూడా చాలా ఓపెన్గా చెప్పింది. ఆగరు కూడా చాలా ఓపెన్గా చెప్పింది. అక్కడ మనం గమనించినట్లయితే శారయి దాసినైన ఆగరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి దగ్గర నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు ఎదురు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అలిగి ఉండమని దానితో చెప్పాను. అసలు ఆమె పరిస్థితి నాకు చాలా ఆశ్చర్యమైంది. శ్రమ బిడ్డ ఆమె యుద్ధ నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ ఎదుట. అరణ్యంలో క్లారిటీ లేని జీవితానికి కూడా దేవుడు ఒక చక్కటి ఆన్సర్. ఎన్నో సమస్యలు చూసినాం, ఆ సమస్యల నుంచి మనకు విడుదల, క్లారిటీ. నిజంగా లాస్ట్ ఇయర్ మనము ఎన్ని సమస్యలు చూసినాం కదా, ఎవరికి క్లారిటీ లేదు, ఏమైతుందో క్లారిటీ లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. అరణ్యం లాంటి పరిస్థితి లేదు, వెయిట్గే వెళ్తున్నారు. కానీ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, దేవుడు మనకు తోడై ఉంటే 100%, నా 99% క్లారిటీ వస్తుంది. చాలా క్లియర్గా బైబిల్లో చాలా క్లియర్గా ఇచ్చినారు. ప్రతి వర్డ్, ప్రతి పదము కూడా దేవుడు ఖచ్చితంగా ఉంటుంది. ఇది జరుగుతుంది, ఇది జరగదు. అసలు అమాలేకీయుల మీద సౌలును యుద్ధం చేయకు అన్నాడు. అసలు యుద్ధం చేసి బొత్తిగా అమాలేకీయులను నిర్మూలన చేయన్నాడు. ఇంకా ఏమి ఉండకూడదు, ఆ అమాలేకీయుల యొక్క పశువులు కానీ ఇక ఏమి ఉండకూడదు అన్నాడు. సమూయేలు
అప్పుడు సౌలు ఏం చేశాడంటే యుద్ధం చేసి దేవుడు ఏమి మిగిల్చవద్దు అంటే గొర్రెలను మేకలను పశువులను మిగిల్చినాడు. ఏమి అని మరుసటి రోజు సమూయేలు వచ్చి ఏమి నువ్వు చేసిన పని అంటే నేను నువ్వు చెప్పినట్లే చేశాను అంటే అప్పుడు ఇవి అరుపులు ఏమి పశువుల అరుపులు ఏమి అంటే జనులకు భయపడి నేను వాటిని మిగిల్చినాను అంటారు. అప్పుడు దేవుడు సమూయేలుతో ఒక మాట చెప్పిండు. దేవుడు నేను చెప్పిన మాటను విసర్జించినాడు కనుక ఆయన రాజుగా నేను విసర్జించుకున్నాను. ఇమ్మీడియట్ గా చాలా డైరెక్ట్ క్లియర్ ఉంటుంది దేవుడు ఆన్సర్. నో సెకండ్ థాట్. నువ్వు ఎప్పుడైతే నా మాట వినలేదో నిన్ను జరిగేస్తాడు అంతే. ఎట్లా అంటే ఆయనని దేవుడు ఎంతగా అంటే లాస్ట్కు దేవుడు సమూయేలు కూడా చింతాక్రాంతుడయ్యాడు. ఆ తర్వాత ఫిలిష్తీయులు ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడికి మళ్ళా స్వప్నమంది ఏమన్నా దేవుడు నాకు సహాయం చేస్తాడేమో, అసలు నేను ఆ యుద్ధంలో గెలుస్తారా లేదా అని సౌలు స్వప్నమంది దేవుడిలో ఏమన్నా తెలుసుకున్నాం అనుకున్నా దేవుడు ఆన్సర్ అయ్యాడు. అసలు దేవుడు అతన్ని విసర్జించినాడు ఏమి చెప్పకుండా. అప్పుడు చాలా భయపడతాడు సౌలు. భయపడి నెక్స్ట్ ఏమి తీసుకుంటే దేవుడు నాకు సహాయం చేయడం లేదు, నాకు స్వప్నం ద్వారా కానీ ఊరి ద్వారా కానీ ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని చిల్లంగి అంటే అన్యుల యుద్ధకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా అతను సమూయేలు చనిపోయింటే సమూయేలునే వేడికి రమ్మంటాడు. ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏమంటే చిల్లంగి వాళ్ళని తెలిసి నా పరిస్థితి ఇది అని అడిగితే అది వేరేమో, కానీ దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది అనేది మళ్ళీ అక్కడ రుజువు అవుతుంది. చిల్లరగాను కాలిపోయి ఏమంటాడంటే ఒకసారి పలానాయని నువ్వు పిలుసు అంటున్నాడు. పిలుసు అంటప్పుడు ఆమె ఏమంటుంది, సరే ఓకే చిల్లరగా వెళ్ళి సౌలు మహారాజు చూస్తే చంపేస్తాడు కదా అంటే నేను యెహోవా జీవంతో నేను నీకు తోడుగా ఉంటా అంటాడు. ఆ సమయం తర్వాత కూడా ఆమె సరే నీ మీద నేను నమ్మకంతో చేస్తున్నానని ఒక వ్యక్తిని పిలుసు అంటే ఆమె పిలుస్తుంది. అక్కడ ఎంత అద్భుత రీతిగా ఉందంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఆ చిన్నగా అప్పుడు పిలిచినప్పుడు ఆమె పిలిచినప్పుడు దేవతలలో ఒకరిని నేను చూచుచున్నాను అంటాను. అంటే ఒక వ్యక్తి భూమిలో నుండి వచ్చినప్పుడు ఆయన రూపము దేవతలలో ఒకరిని. చాలా ఆశ్చర్యం. చనిపోయిన వ్యక్తి పైకి వస్తున్నాడు, అది కూడా దేవతలలో ఒకటి లాగా. అప్పుడు ఆమె ఒక్కసారి కేకేసి అసలు నువ్వు సౌలువా అంటుంది. అంటే ఆ దేవతలలో ముఖము అంటే ఆ ప్రకాశమైన వ్యక్తి బయటికి రావాలి, చనిపోయినప్పుడు బయటికి రావాలి అంటే అవతల వ్యక్తి కూడా ఆ ఈక్వాలిటీ ఉంది అనే ఒక అభిప్రాయాన్ని నువ్వు సౌలువా అంటే ఎస్ అవును. బట్ అసలు అసలు ఎట్లా కనిపిస్తాడు నీకు? ఎట్లా అంటే గొంగలి కప్పుకొని ఉన్నాడు. అంటే మనిషి మాత్రం ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడు, దేవతలలో ఒకటిగా ఉన్నాడు, కానీ అతని రూపం మాత్రం గొంగలి కప్పుకొని యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు సమూయేలు నన్ను ఎందుకు తొందర పెడితే పైకి రావడానికి, ఎందుకు తొందర పెట్టావు అంటే అప్పుడు అసలు నా పరిస్థితి ఏమి, నేను జయం పొందుతానా లేదా అంటే అప్పుడు సమూయేలు ఏమంటాడంటే నీవు నీ కుమారుడు రేపు నాతో పాటు ఉంటావు అన్నాడు. అంటే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ప్రతిదాన్ని క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు దేవునితో ఉంటావా ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు దేవుడు చెప్పినట్టు కాకుండా నీ అభిప్రాయం ప్రకారం ప్రజలకు భయపడి ఉంటే ఇమ్మీడియట్గా నిన్ను విసర్జిస్తాడు, నిన్ను పట్టించుకోవడం అంతే. సో ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయేది ఏమంటే ప్రతి విషయంలో దేవుడి చిత్తం ప్రకారంగా ఉంటే, ప్రతి విషయంలో దేవుడికి
నమ్మకమైన జీవితం జీవిస్తే ఆటోమేటిక్గా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇన్ని రోజులు ఏం జరిగింది, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఏం జరిగింది అనేది కాదు, దేవుని లోబడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుణ్ణి అడిగి దేవుని చిత్త ప్రకారం నడిస్తే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఒక రైట్ వేలో నడిపిస్తాడు. మన పరిస్థితులు అరణ్యంలాగా ఉన్నా కూడా ఒక వే దొరుకుతుంది. అద్భుతమైన దేవుడు. నాకు ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, నాన్న మనము యాక్చువల్గా ఫారిన్ వచ్చిన మనమే, ఫారినర్స్ వచ్చి మనతోనే అటాచ్మెంట్ ఎక్కువ ఉండింది, అసలు మనము ఫారిన్ పోయి చెప్పనా అన్నాడు. నిజమే, ఫారినర్స్ అమెరికన్స్ అంటేనే క్రిస్టియన్స్ చాలా దగ్గరగా ఉంటారు. కానీ అన్ని జనులే ఫారిన్ పోయి ఆ చర్యలు ఎత్తుంటారు. అంటే మనకు దేవుడి మీద మనకు విశ్వాసం లేకనా, దేవుడిని మనము అడగకనా, దేవుడు మనల్ని ఆశీర్వదించకనా, చాలా మంది ఈ మాత్రం మనం చాలే అనే స్టేజ్ ఉండొచ్చాము. కానీ ఇంకా ఇంకా దేవుడు మనల్ని అద్భుత రీతిగా నడిపించాలని అనుకుంటున్నాడు. మనం ఎందుకు దేవుడిని సహాయము కోరకుండా మనల్ని మనమే ఎందుకు తక్కువ చేసుకోవాలి? మనకుంటే ఈ అద్భుతమైన దేవుడిని మనము సహాయం తీసుకొని దేవుడి చిత్త ప్రకారం నడిస్తే ఆటోమేటిక్గా దేవుడు మనకు మంచి లైఫ్ ఇస్తాడని ఈ సందేశం ద్వారా తెలుస్తున్నాను. ఒక నిమిషం ప్రార్థించుకుందాం. జీవం వల్ల నాయన మీ వాక్యాన్ని వినిపించినందుకు మీకు వందనాలు. చేరిన ప్రతి వీడియోను ఆశీర్వదించండి ప్రభా. మీరు చెప్పిన ప్రతి మాటను మీరు తమ జీవితాల్లో ఉంచుకొని మీ చిత్తానికి లోబడి జీవించలాగా భవిష్యత్తులో మీరున్నారని నమ్మకంతో మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తారని ఒక నమ్మకంతో మీరు తమ జీవితాన్ని గడుపుకుంటూ కృపచూపమని సమస్తం మీ చేతులకు సమర్పిస్తూ మా కొరకై తిరిగి రానున్న జీవుల యేసుక్రీస్తు నామమున ప్రతి నాడు గురించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.